పాకిస్తాన్లో ఇన్నాళ్లు షహబాజ్ ప్రభుత్వం ఆర్మీ ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా మారింది. ఎన్నికల్లో బహిరంగంగానే రిగ్గింగ్ జరిగింది. పాకిస్తాన్ ముస్లిం లీగ్ ఎన్ పార్టీకి మెజార్టీ రాకపోయినా అధికారాన్ని చేపట్టింది. పాకిస్తాన్ను ఆర్థిక భద్రత రాజకీయంగా నాశనం చేసింది. దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. తమకు ఎదురు లేదు, ఇక ఎవరూ తమను అడ్డుకోలేరు అన్నట్లుగా పాక్ ప్రభుత్వం ఆర్మీ భావించింది. కానీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం ఇప్పుడు పాక్ను వణికిస్తోంది. ఏడాది కాలంగా జైల్లో ఉన్న అధికార పార్టీ ఆర్మీకి ప్రధాన శత్రువును విడుదల చేయాలని ట్రంప్ కోరుతున్నాడు. ఇదే అక్కడి ఆర్మీకి ప్రభుత్వానికి ప్రాణ సంకటంగా మారింది. పాక్లో ప్రభుత్వాన్ని మార్చేందుకు ట్రంప్ ప్లాన్ చేశాడా? ఎవరిని విడుదల చేయాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు? ఎందుకు ప్రభుత్వం ఆర్మీ భయపడుతున్నాయి? వాచ్ ది స్టోరీ. పాకిస్తాన్కు ట్రంప్ మ్యూజిక్ స్టార్ట్ అయిందా? ఇమ్రాన్ను పాక్ విడుదల చేయాల్సిందేనా? ట్రంప్ను ఎదిరిస్తే పాక్కు ఆంక్షలు తప్పవా? పొరుగు దేశం పాకిస్తాన్ ఇటీవల నిత్యం వార్తల్లో నిలుస్తోంది. 2 ఏళ్లుగా ఆ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. రుణాల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న పాకిస్తాన్ తాజాగా ప్రపంచ బ్యాంక్ షాక్ ఇచ్చింది. క్లీన్ ఎనర్జీ కోసం పాకిస్తాన్కు $50 కోట్ల రుణాలను ఇవ్వాలని ప్రపంచ బ్యాంక్ నిర్ణయించింది. అయితే ఈ లోన్ను రద్దు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF నుంచి $700 కోట్ల రుణం కోసం ఇస్లామాబాద్ ఎదురుచూస్తోంది. IMF నుంచి ఇది 24వ రుణం. ప్రపంచంలోనే ఎక్కువసార్లు IMF నుంచి రుణాలు తీసుకున్న దేశంగా పాకిస్తాన్ నిలుస్తోంది. 1958 నుంచి ఇప్పటి వరకు 23 సార్లు రుణాలను ఇస్లామాబాద్ తీసుకుంది. మరోవైపు దేశంలో ప్రజలు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. నిత్యావసరాలను కొనుగోలు చేయని పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశంలో ద్రవ్యోల్బణం రేటు 23.4% చేరుకుంది. దీంతో నిత్యావసరాల ధరలు కొండెక్కాయి. ఆర్థికంగా రోజురోజుకు పాకిస్తాన్ దివాలా దిశగా అడుగులు వేస్తోంది. కానీ అక్కడి పాలకులు ఆర్మీ మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తోంది. పోనీ దేశంలో భద్రతానైనా ఆర్మీ చూస్తుందా అంటే అదీ లేదు. ఆ దేశంలో ఇటీవల కాలంలో ఉగ్రదాడులు తీవ్రమయ్యాయి. ఈ నెల 21న ఆఫ్ఘాన్ సరిహద్దు పాకిస్తాన్ జిల్లా దక్షిణ వజిరిస్తాన్లో పాకిస్తాన్ సైనికులపై టీటీపీ దాడి చేసింది. టీటీపీ అంటే తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్. టీటీపీ జరిపిన దాడుల్లో 16 మంది సైనికులు మృతి చెందారు. మరో 8 మంది సైనికులు గాయపడ్డారు. అదే కాల్పుల్లో 8 మంది దుండగులు కూడా చనిపోయినట్టు ఇస్లామాబాద్ తెలిపింది. ఈ ఘటనకు ప్రతీకారంగానే సరిహద్దులోని ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ వైమానిక దాడులకు దిగింది. ఆఫ్ఘనిస్తాన్లోని పాక్టియా ప్రావిన్స్లోని బార్మర్ జిల్లాలో 4 గ్రామాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడుల్లో మొత్తం 46 మంది చనిపోయినట్టు తాలిబాన్లు తెలిపారు. ఇందులో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. మరో 6 చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. పాక్ దాడులను తాలిబాన్లు ఖండించారు. ఈ దాడుల్లో మృతి చెందిన వారంతా వజిరిస్తాన్ శరణార్థులుగా తాలిబాన్లు చెప్పారు. వైమానిక దాడులు అణగారిక చర్య అని తాలిబాన్ రక్షణ శాఖ ఆరోపించింది. పాకిస్తాన్ చేసిన పనికి ప్రతీకారం తప్పదని ఆఫ్ఘాన్ తాలిబాన్లు హెచ్చరించారు. దీనికి తోడు ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్మీలో కొత్త భయం మొదలైంది. ఆ భయం పేరు ఇమ్రాన్ ఖాన్. కేసుల మీద కేసులు పెట్టి ఇమ్రాన్ను ఏడాదిగా జైలులో పెట్టారు. వాస్తవానికి 2022లో ఇమ్రాన్ ఖాన్ను ప్రధాని పదవి నుంచి విపక్ష పార్టీలు ఏకమై దించేశాయి. ఇమ్రాన్ సొంత పార్టీ నుంచి ఎంపీలను తమ వైపు ప్రతిపక్షాలు తిప్పుకున్నాయి. దీంతో అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ పార్టీ ఓడిపోయింది. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బైడెన్ ప్లాన్ చేసిందని ఇమ్రాన్ ఖాన్ అప్పట్లో ఆరోపించాడు. బైడెన్ ప్రభుత్వం ట్రంప్పై అక్రమ కేసులు పెట్టిందని గ్రెనెల్ ఆరోపించాడు. అలాగే పాకిస్తాన్లో కూడా అక్కడి ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్పై అక్రమ కేసులు బనాయించిందని ఆరోపించాడు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి కొత్త భయం పట్టుకుంది. 2022లో ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించినట్టే ఇప్పుడు తనను కూడా అమెరికా పదవి నుంచి దించేస్తుందా అన్న ఆందోళన మొదలైంది. వాస్తవానికి ఉక్రెయిన్ యుద్ధం మొదలైన మరుసటి రోజే అప్పటి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాస్కోలో పర్యటించారు. దీంతో బైడెన్ ప్రభుత్వం ఆగ్రహానికి గురైంది. ఆ తర్వాత ఇమ్రాన్ను అధికారం నుంచి దించేయాలని వాషింగ్టన్ భావించింది. ఈ విషయమై అప్పటి దక్షిణ మధ్య ఆసియా వ్యవహారాల సహాయ కార్యదర్శి డొనాల్డ్ అమెరికాలో పాక్ రాయబారి అసద్ మజిద్ సంభాషణలు లీక్ అయ్యాయి. కానీ ఇమ్రాన్పై అవిశ్వాస తీర్మానంతో తమకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా స్పష్టం చేసింది. నిజానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఉన్న సమయంలో ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్ హయాంలోనే పాకిస్తాన్తో అమెరికాకు సత్సంబంధాలు ఉన్నట్టు
ట్రంప్ ఎన్వై రిచర్డ్ గ్రీనల్ తెలిపారు. దీన్ని బట్టి చూస్తే పాకిస్తాన్లో ప్రభుత్వం మారాలని ట్రంప్ కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. అదే నిజమైతే షెహబాజ్ ప్రభుత్వానికి మ్యూజిక్ మొదలైనట్టేనని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి ఉగ్రవాదాన్ని ట్రంప్ ఏమాత్రం సహించడు. పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని హంతం చేయాలన్నదే ట్రంప్ విధానం. ఉగ్రవాదాన్ని అణిచివేయాలంటే పాకిస్తాన్లో ట్రంప్కు అనుకూల ప్రభుత్వం అవసరం. ఇప్పుడున్న ఆర్మీ, పాకిస్తాన్ నిఘా విభాగమే ఉగ్రవాదులను పెంచి పోషిస్తోంది. ఈ విషయం ట్రంప్కు బాగా తెలుసు. పైగా బైడెన్ విధానాలను ట్రంప్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. సో పాకిస్తాన్లో ఇప్పుడు బైడెన్కు అనుకూల ప్రభుత్వం ఉంది. ఇది ట్రంప్కు అస్సలు నచ్చని విషయం. అందుకే ఇమ్రాన్ ఖాన్ను విడుదల చేయాలని ట్రంప్ వర్గం డిమాండ్ చేస్తోంది. అసలు విషయం ఏమిటంటే ఇమ్రాన్ ఖాన్ బయటకు వస్తే షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. ఇక పాకిస్తాన్ ఆర్మీకి కొరకరాని కొయ్యలాగా ఇమ్రాన్ మారాడు. వాస్తవానికి పాకిస్తాన్లో తమను ఎదిరించే నాయకుడిని ఆర్మీ అస్సలు సహించదు. సో ట్రంప్కు ఆర్మీ తలొగ్గుతుందా లేదా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే అమెరికాతో పెట్టుకుంటే ఏం జరుగుతోందో ఇస్లామాబాద్కు బాగా తెలుసు. అణ్వాయుధాల్లో, క్షిపణులో ఏదో ఒకదాన్ని అడ్డు పెట్టుకుని ట్రంప్ ఆంక్షలు విధించగలడు. అదే జరిగితే పాకిస్తాన్ పరిస్థితి అధ్వానంగా మారనుంది. ఇప్పటికే అణ్వాయుధాలున్న పాకిస్తాన్తో ముప్పు తప్పదని ట్రంప్ భావిస్తున్నాడు. ఇమ్రాన్ ఖాన్ విడుదల చేయకపోతే ట్రంప్ ఆంక్షల కొరడాను జిలిపించడం ఖాయం. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారనుంది. ట్రంప్కు భయపడి ఇమ్రాన్ను విడుదల చేస్తే ప్రభుత్వం పడిపోవడం ఖాయం. ఒకవేళ ట్రంప్ను ఎదిరిస్తే ఆంక్షలు తప్పవు. అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ పాలిట ట్రంప్ ఎఫెక్ట్ ఎలా పడనుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.